అందరికీ వందనాలు. హెస్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఉన్న వివరం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే హెస్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకోవాల్సిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వలను. నేను ప్రమాణం చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చి తిని గనుక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యం నందును. ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున శదాదునకు పోవు మార్గమున మహాసముద్రం మొదలుకొని హెత్రోను వరకును దేశమునకు సరిహద్దు. ఈ హెస్కేలు 47వ అధ్యాయం అంతా కూడా దేని కొరకు చెప్పబడుతుందంటే, ఇది ఈ భూలోకానికి సంబంధించింది కాదు, ఇదంతా కూడా పరలోకానికి సంబంధించింది. అంటే పరలోకంలోని ఉత్తర దిశలో ఒక మందిరం కట్టబడి ఉంది. 3 అంతస్తులు 30 గదులు కలిగి ఉంది ఆ మందిరం. ఆ మందిరానికి చుట్టూ నివాసాలు కలిగినటువంటి గదులతో కూడుకున్నటువంటి ప్రాకారాలు కట్టబడి ఉన్నాయి. ఈ మందిరానికి ఈ ప్రాకారాలకి మధ్యలోని చుట్టూ 4 వైపులో కూడా ఖాళీ స్థలం ఉంది. ఆ ప్రాకారాలకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా 4 గుమ్మాలు ఉన్నాయి. అయితే ఈ హెస్కేలు భక్తుడిని ఆ దేవదూత ఉత్తరం గుమ్మం గుండా తీసుకొచ్చి ఆ ఆవరణం చుట్టూ తిప్పి తూర్పు దిక్కుగా తీసుకొచ్చింది. తూర్పు దిక్కుగా చూసినటువంటి ఆ హెస్కేలు భక్తుడికి అక్కడ కనపడిన దర్శనం ఏంటంటే, ఆ మందిరం గడప కింద నుంచి నీళ్లు ఉబ్బుకుంటూ తూర్పుగా ప్రవహిస్తున్నాయి. అవి తూర్పుగా బయలుదేరి దక్షిణం వైపున, అంటే ఆ మందిరం కుడివైపున మళ్ళీ ఆ దేశమంతా కూడా విస్తారంగా ప్రవహిస్తుంది. ఇంతకీ ఈ నది ఏంటంటే, ఈ నది పేరే జీవజలపు నది. ఇదే స్ఫటిక సముద్రం. ఇదే యోహాను సువార్తలో సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా నీవు ఇచ్చి జలమైతే ఇప్పటికి మాత్రమే దాహం తీరుతుంది, కానీ నేను ఇచ్చి జలమైతే నువ్వు ఎప్పటికీ కూడా దప్పికొనవని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఆ సమరయ స్త్రీకి ఒక అభయం ఇస్తాడు. ఆ అభయం ఇచ్చినటువంటి ఆ జీవజలం అంటే ఏంటంటే, ఈ హెస్కేలు భక్తుడు చూస్తున్నటువంటి ఆ పారుతున్న నదే జీవజలపు నది. ఎందుకు ఇది జీవజలపు నది అంటున్నారంటే, మందిరానికి కుడివైపు అంటే దక్షిణం వైపు ప్రవహించి మొత్తం ఆ దేశమంతా కూడా విస్తారంగా పారుతుంది. ఈ పారుతున్న నదికి అటువైపు ఇటువైపు కూడా విస్తారమైనటువంటి ఫల వృక్షాలన్నీ కూడా పండుతూ ఉన్నాయి. ఈ ఫలాలు ఏ విధంగా పండుతాయంటే, ప్రతి నెలకి కూడా ఒక కాపు కాస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం జీవిస్తున్న కాలంలో సంవత్సరానికి ఒక పంట. ఇప్పుడు ఉదాహరణకి మామిడి పళ్ళు చూసుకుంటే సంవత్సరానికి ఎండాకాలం ఒకసారి కాపు. కానీ ఆ జీవజలపు నదికి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి ఆ ఫలవృక్షాలు ప్రతి నెల కూడా విస్తారంగా కాపు కాస్తుంది. అయితే ఆ కాయలు కిందకి రాలి పడడం అన్నది జరగట్లేదు. అంటే అది ఆహారానికి ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది. అవి ఎందుకు చేశారంటే, ఆ నూతన యెరూషలేమున ఆ మహాపట్టణంలో జీవిస్తున్న ప్రజలందరూ కూడా ఆ పండ్ల యొక్క ఆహారాన్ని తిని భుజించాలని వాటి ఆకులు మనిషిని స్వస్థపరచడానికి వినియోగిస్తున్నారు. ఆ పారుతున్నటువంటి నదిలోని చేపలు విస్తారంగా ఉన్నాయి. ఆ నది నీరుని త్రాగుతూ బతుకున్న ప్రజలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ అవి నిరంతరం కూడా జీవిస్తూనే ఉంటాయి. ఎందువల్లంటే అది జీవజలపు నది కనుక. ఈ దర్శనం అంతా కూడా హెస్కేలు గ్రంథం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వివరం, 13 నుండి 23వ వచనం వరకు ఉన్న వివరం ఏంటంటే, ఈ మందిరానికి ఆనుకుని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా కూడా స్వాస్థ్యాలు పంచుకోమని హెస్కేలు భక్తుడు చెప్తున్నారు. ఉత్తరం దిశన మందిరానికి ఆనుకుని మహాసముద్రం వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటినీ కూడా పంచుకోమని, అలాగే తూర్పు వైపున మహాసముద్రం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని
కొన్ని గోత్రాలు పంచుకోమని, దక్షిణ వైపున మహాసముద్రం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కొన్ని గోత్రాలు పంచుకోమని, పడమర వైపు మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మరికొన్ని గోత్రాలు పంచుకోమని, ఇలా స్వాస్థ్యాల్ని పంచుకోమని చెప్పే వివరం అంతా కూడా ఈ వచనాల్లో ఉంది. అయితే ఏ గోత్రానికి ఎటువైపు పంచుకోవాలి, ఏ గోత్రం పక్కన ఏ గోత్రం ఉండాలి అన్న వివరం యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయంలో వివరింపబడుతుంది. అది తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఇది ఈ 47వ అధ్యాయంలో ఉన్న వివరమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.